నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ఇప్పుడు నేను చూపించే ఫుడ్ మీరు ఎప్పుడు కూడా తినుండరు. అదేనండి పొరిగింటి చేపల పులుసు. ఇది వచ్చేసి అయితే మనకి బోరబండలో ఉంది. గూగుల్ మ్యాప్ లో సెర్చ్ చేసుకున్నా గానీ డైరెక్ట్ ఈ లొకేషన్ అయితే చూపిస్తూ ఉంటుంది. పొరిగింటి చేపల పులుసు. సో ఇది వచ్చేసి మళ్ళీ ఇందులో చాలా తక్కువ రేట్లో అయితే చాలా కాంబోస్ అయితే ఉన్నాయి. నేను ఇక్కడ వచ్చేసి స్పెషల్ ఏంటంటే టోటల్ సీ ఫుడ్, అంతేకాకుండా మనకి ఇక్కడ వచ్చేసి నాటుకోడి చికెన్ అండ్ అదే విధంగా మనకి ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి అయితే ప్రతి ఐటమ్ మనకి ఇక్కడ దొరుకుతూ ఉంది. మటన్ కానీ, మటన్ బోటీ కానీ ఇలాంటివి కూడా మనకి అందుబాటులో అయితే ఉంటాయి. సో ఇక్కడ మనకు ఒకసారి టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది చూసే ముందు అయితే ముఖ్యంగా ఫస్ట్ ఇక్కడ తినే వాళ్ళని డైరెక్ట్ అడిగేద్దాం ఏ విధంగా ఉంది అనేది అయితే. అండ్ మనకి ఎంట్రీ కాగానే ఒకటి ఇక్కడ ఉంది చూడండి, మన బ్రహ్మానందది పిక్చర్ వేసి సో వెల్కమ్ టు పొరిగింటి చేపల పులుసు అని పెట్టేసి ముందుగా టేస్ట్ చేయండి, నచ్చితేనే తినండి, నచ్చకపోతే వెళ్ళిపోండి. అంత కాన్ఫిడెంట్ గా వాళ్ళు పోస్టర్ వేసి మరీ చెప్తున్నారంటే ఇంకా మనం తినాల్సిందే, తిని రివ్యూ ఇవ్వాల్సిందే. ఇక్కడ మనం తెలుసుకున్న ప్రకారం అయితే చాలా బాగుంది. అండ్ అదే విధంగా చాలా తక్కువ రేట్లో రీజనబుల్ ప్రైస్ లో చాలా కాంబోస్ ఉన్నాయి. అంటే మనకి 280 కడితే ఇష్టమైన కాంబో మనం అయితే తీసుకోవచ్చు. ఎలా అంటే మనకి అందులో చాలా రకాలు ఉంటాయి కదా, అందులో నుంచి ఏదైనా మనం చూస్ చేసుకోవచ్చు. అండ్ 350 కడితే 3 కాంబోస్ అలా మనకి 3 రకాల రైసెస్ కూడా ఉంటాయి. బగారా రైస్ అని, వైట్ రైస్ అని, ఇలా చాలా రకాల రైసెస్ అయితే ఉంటాయి. ఒక్కసారి ఇక్కడ తినేవారిని అయితే మనం అడిగి తెలుసుకుందాము ఏ విధంగా ఉంది, అండ్ ఇంకా సర్వీస్ ఏ విధంగా ఉంది, టేస్ట్ ఏ విధంగా ఉంది, క్వాంటిటీ ఏ విధంగా ఉంది, క్వాలిటీ ఏ విధంగా ఉంది అని చెప్పేసి ఒక్కసారి అయితే ఇక్కడ కనుక్కుందాము. అన్న మీరు రెగ్యులర్ గా వస్తుంటారు అండి ఇక్కడికి? ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైమా? సో ఫస్ట్ టైం అంటున్నారు కదా, ఎలా ఉందన్న? బాగుంది. బాగుంది. ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి, రీజనబుల్ అనిపించాయా? పర్వాలేదు. బాగుంది. టేస్ట్ ఏ విధంగా ఉంది, బాగుంది. క్వాలిటీ ఓకే. బాగుంది. సో నార్మల్ గా మీకు బయట తిన్నదానికి ఇక్కడ తినడానికి డిఫరెంట్ గా ఏమైనా అనిపించింది? కొంచెం డిఫరెంట్. బాగుంది. స్పైసీ. తినొచ్చు అంటారా? తినొచ్చు. చూసే వారికి ఏం చెప్తారన్న, అంటే ఇక్కడికి వద్దాం అనుకునే వారికి ఏం చెప్తారు? రావాలి సరే చూసుకో. బాగుంది. సార్ టేస్ట్ చేస్తే అర్థమైంది. ఇప్పుడు నేను ఫస్ట్ టైం కాబట్టి ఓకే. వీళ్ళ సర్వీస్ ఏ విధంగా? ఫస్ట్ టైం కదా, బాగానే ఉంది. ఇప్పుడైతే చూస్తున్నాను. సో అదే విధంగా ఇక్కడ కొంచెం మన యూత్ కూడా ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం ఏ విధంగా ఉంది అని చెప్పేసి. నమస్తే అన్న. నమస్తే. సో ఎలా ఉందన్న ఫుడ్? బాగుందండి, చాలా బాగుంది. రెగ్యులర్ గా వస్తుంటారు ఇక్కడికి? అప్ టు సెకండ్ టైం అండి. సెకండ్ టైం. బాగుంది. సో సెకండ్ టైం వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది అన్న ఫుడ్? చాలా బాగుందండి. బాగుంది. సో వీళ్ళ సర్వీస్ కానీ, క్వాలిటీ కానీ, క్వాంటిటీ కానీ ఏ విధంగా ఉంటుంది అన్న? ఆల్రెడీ మీరు ఒకసారి వచ్చారు కదా, సో ఏ విధంగా ఉంటుంది మాకైతే తెలియదు. లేదు, బాగుందండి. టేస్ట్ బాగున్నందుకే సెకండ్ టైం వచ్చాను. ఎన్ని రకాలు ఉన్నాయండి ఇక్కడ? అంటే వెరైటీస్ నాకు ఐడియా లేదు. ఎక్కువ చికెన్ తింటాను నేను, అది ఇష్టం. సో చికెన్, చేపలలో కూడా చాలా రకాలు. అవును అన్నారు, కానీ ఫ్రై చేసాను. సో ఈ టేస్ట్, క్వాలిటీ, క్వాంటిటీ ఏ విధంగా ఉంది? బాగుందండి, టేస్ట్ బాగుంది. హాయ్ మేడం. హాయ్. సో ఫుడ్ ఎలా ఉంది? బాగుంది. అండ్ టేస్ట్ కానీ, క్వాలిటీ కానీ, క్వాంటిటీ కానీ ఏ విధంగా ఉంది? అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. అంటే 300కి క్వాంటిటీ కూడా ఎక్కువే ఉంది. వాళ్ళ సర్వీస్ ఏ విధంగా ఉంది? బాగుంది. అండ్ అంటే ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయి? రెగ్యులర్ గా వస్తూ ఉంటారు? లేదు, ఫస్ట్ టైం వస్తున్నాం. ఫస్ట్ టైం వచ్చారు కదా, సాటిస్ఫాక్షన్ అయ్యారు? 300కి అయితే సాటిస్ఫై. ఇప్పుడు మీరు ఇంత కాంబో తీసుకున్నారు కదా, సో నార్మల్ ప్రైజెస్ ఎలా? కంపేర్ టు బయట ఇక్కడ తక్కువే అనిపించింది. అంటే ఎక్కువ వెరైటీస్, క్వాంటిటీ బాగుంది. రైసెస్ లో కూడా డిఫరెంట్ ఉన్నాయని చెప్పేసి 3 టైప్స్ ఇచ్చారు: వైట్ రైస్, పుదీనా రైస్, రాగి సంగటి. బాగుందా ఇలా సర్వీస్ కానీ? అవును, బాగుంది. సెకండ్ టైం కూడా తీసుకుంటే ఫ్రీగానే ఇస్తుంది, అన్లిమిటెడ్ ఉంది. సో అక్కడ వీడియో చూసే వారికి బాగుంది, ట్రై చేయొచ్చు, రావచ్చు ఇక్కడికి. అంటే డబ్బులకి న్యాయం చేయొచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
హాయ్ బ్రో. హాయ్ బ్రో, సో ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది అమలాపురం యాక్చువల్లీ. ఐమ్ వర్కింగ్ ఇన్ కుకట్పల్లి హాట్ స్పీక్స్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్. ఇక్కడికి రెగ్యులర్ గా వస్తూ ఉంటారా బ్రో? పొరిగింటి చేపల పులుసు. రెగ్యులర్గా వస్తూ ఉంటాం. ఇక్కడ ఫిష్ కర్రీ చాలా ఫేమస్, చాలా బాగుంటుంది. దిస్ వన్ క్రాబ్, దిస్ నాటుకోడి అండ్ కొరమీను, బొమ్మిడాయల పులుసు మోస్ట్లీ ఫేమస్ ఇవే. సో మేము రెగ్యులర్గా వస్తూ ఉంటాం. మీరు ఎక్కువ రెగ్యులర్ గా వస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఏది ఎక్కువ టేస్ట్ ఉంటుంది బ్రో? ఫిషెస్ అంటే అన్ని టేస్ట్ ఉంటాయి ఇక్కడ, ఆ, చాలా టేస్ట్ ఉంటాయి. బట్ ఎక్కువగా అయితే బొమ్మిడాయల పులుసు నాకు ఇష్టం. రెగ్యులర్ గా వస్తూ ఉంటారు కదా, మీకు ఈ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ టేస్ట్ కానీ ఏ విధంగా అనిపిస్తుంది? ఓకే, క్వాలిటీ క్వాంటిటీ కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. రాగి సంగడి ఉంది మనకి, మళ్ళీ సఫిషియెంట్గా మనకి ఎంత అయితే అంత ఇస్తారు. అంటే మళ్ళీ మనకు అన్లిమిటెడ్ రైస్ కూడా. ప్రైస్ కూడా అన్లిమిటెడ్ ఉంటుంది. సో నార్మల్ గా వీళ్ళ సర్వీస్ కానీ వీళ్ళది ఎలా ఉంది? సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. అంటే సెల్ఫ్ సర్వీస్ మనమే తీసుకోవాలి, మనమే టోకెన్ తీసుకుని సర్వీస్ తీసుకోవాలి. చాలా బాగుంటుంది, సర్వీస్ కూడా మంచిగా చేస్తారు. థ్యాంక్ యూ బ్రో. క్లీనింగ్ అండ్ ఫుడ్ సేఫ్టీ అంతా ఫాలో అవుతారు వీళ్ళు, బాగానే చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ బ్రో. మ్యాడ్ ఇదైతే. దట్స్ అన్ అఫోర్డబుల్, ఇట్స్ మిడ్ రేంజ్ అఫోర్డబుల్. సో బాగుంటుంది. చూసే వారికి ఏం చెప్తారు? ఐ థింక్ మీరు ఒకసారి మన ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోస్టల్ సైడ్ మీరు కంప్లీట్లీ సీ ఫుడ్ తినాలి, సీ ఫుడ్ లవర్స్కి దిస్ ద బెస్ట్ ప్లేస్ టు హ్యాంగ్ అవుట్. సో మీరేం ఆర్డర్ చేస్తారు? నేను ఐ హ్యావ్ టేకెన్ ద కాంబో. సో ఇక్కడ మేజర్గా క్రాబ్ ఉంది అండ్ నాటుకోడి. సో అట్లా అనమాట. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. మ్యాడ్ ఇదైతే. సో ఫైనల్ గా మన కాంబో అయితే వచ్చేసింది. నేను వచ్చేసి అయితే 5 కాంబో ఇచ్చాను. సో ఇందులో వచ్చేసి అయితే మనకి ఏమేమి ఆర్డర్ చేశానంటే మనకి ఫిష్ ఫ్రై, అదే విధంగా ఫిష్ కర్రీ, అండ్ మనకు వచ్చేసి గ్రీన్ చికెన్ అండ్ చికెన్ ఫ్రై, ప్రాన్స్ అయితే చేయడం జరిగింది. సో ప్రాన్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేది అయితే మనం ఒక్కసారి టేస్ట్ చేసి అయితే చూద్దాము. అండ్ మనకైతే ఇవన్నీ రీజనబుల్ ప్రైస్ లో ఇవ్వడం జరిగింది. ఫైనల్ గా ఆ ప్రైజెస్ ఇవన్నీ మీకైతే ఫైనల్ వీడియోలో అయితే చెప్తాను. సో ఒక్కసారి చూద్దాం టేస్ట్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది అయితే. సో ముందుగా అయితే నేను ఇంకా ఇందులో ఫిష్ వచ్చేసి బాగా ఫేమస్ కాబట్టి ముందు ఆ ఫిష్ అయితే ట్రై చేద్దాము. అండ్ మనకు రైస్ లో కూడా ఏంటంటే 3 టైప్స్ అయితే ఇస్తారు. వైట్ రైస్, బగారా రైస్, అంటే లేదంటే పుదీనా రైస్, అండ్ అదే విధంగా మనకి రాగి సంగటి కూడా ఇస్తారు. సో ఇక ఇలా కలుపుకొని ఫిష్ తింటే ఏ విధంగా ఉందో చూద్దాము. అసలు టేస్ట్ మాత్రం అదిరిపోయిందనే చెప్పుకోవాలి. ఏంటంటే సేమ్ మన ఇంట్లో చేసుకునే విధంగానే ఉంది, హోమ్ ఫుడ్ లాగానే ఉంది. ఇంత చాలా బాగుంది. ఇక్కడ మనకి ఫిష్ అయితే అదేవిధంగా ఫిష్ ఫ్రై. సో ఇంకా ఫిష్ ఫ్రై గురించి కూడా చెప్పనవసరం లేదు, ఎంత క్రిస్పీ చేశారో చూడండి. సో ఎంత బాగుందో చూడండి ఒక్కసారి. ఫిష్ ఫ్రై ఎంత క్రిస్పీ ఎంత చాలా బాగుంది. పబ్లిక్ అయితే అసలు మామూలుగా లేరు ఫ్రెండ్స్. వీళ్ళందరిలో ఇంత తీసుకొని పెట్టుకోవాలి అంటే అసలు టైం అస్సలు సరిపోవట్లేదు. ఫిష్ ఫ్రై కూడా అసలు చాలా బాగుంది. ఇంకా చికెన్కి వెళ్తే మాత్రం మ్యాడ్ ఇదైతే. సో చికెన్ చూసారు కదా ఎంత లూజీగా ఉందో. ఇట్లా ఈజీగా డివైడ్ అయిపోతుంది. అంత బాగుంది చికెన్ కూడా, అంత బాగా కుక్ చేశారు.
ఇంకా ప్రాన్స్. సో ప్రాన్స్కి వెళ్తే మాత్రం చాలా మందికి ఫేవరెట్ అనే చెప్పుకోవాలి. సో ఒక్కసారి ప్రాన్స్ టేస్ట్ చేద్దాం ఏ విధంగా ఉందో. అసలు మాటలు రావట్లేదు. ఏదైనా చెప్తే ఇంకా గొప్పగా చెప్పినట్టు ఉంటుందేమో కానీ నాకు మాత్రం టేస్ట్ అయితే అదిరిపోయింది అనిపించింది. ఈ ప్రైస్లో, రీజనబుల్ ప్రైస్లో చాలా బాగుంది. మీకు కూడా ఇవన్నీ తినాలనిపిస్తే మాత్రం వచ్చేయండి పొరిగింటి చేపల పులుసుకి. ఇది వచ్చేసి ఎక్కడో లేదండి, బోరబండలో పొరిగింటి చేపల పులుసు అని చెప్పేసి సెర్చ్ చేసినా కానీ ఇక్కడికి డైరెక్ట్ లొకేషన్ అయితే చూపిస్తూ ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ నుంచి ఆన్లైన్ డెలివరీస్ కూడా ఉన్నాయి, స్విగ్గీ జొమాటో డెలివరీస్ కూడా ఉన్నాయి. ఎవరైనా కావాలనుకున్నా కానీ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఇంకా మీకు ప్రైజెస్ అయితే ఫైనల్గా నేను తిన్నాక మొత్తం క్లారిటీగా అయితే చెప్తాను. ప్రైజెస్ కూడా ఏ విధంగా ఎంత రీజనబుల్గా ఉన్నాయని చెప్పేసి ఇతర రెస్టారెంట్స్ కంపేర్ చేసుకుంటే ఎంత రీజనబుల్లో, ఎంత క్వాలిటీ ఫుడ్ ఎంత బాగా ఇస్తున్నారు అనేది మీకే అర్థమైపోతుంది. సో ఒక్కసారి ఐటమ్స్ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ వచ్చేసి మెయిన్ చేపల పులుసు. సో చేపల పులుసు అయితే ఎంత గుమ్మగుమ్మలాడుతుందో చూసుకోవచ్చు, అంత కలర్ఫుల్ గా కూడా ఉంది. అదే విధంగా మనకి ఇక్కడ వచ్చేసి బొమ్మిడాయల పులుసు. సో బొమ్మిడాయల పులుసు కూడా చాలా ఫేమస్. అండ్ అదే విధంగా మనకి ఇక్కడ చూసుకుంటే కనుక చేపల ఫ్రై ఎంత బాగుందో చూసుకోవచ్చు కలర్ఫుల్ గా. అదే విధంగా చికెన్ మనకి ఆ గ్రేవీ, ఆ చికెన్ ఫ్రై కూడా చూడొచ్చు ఎంత కలర్ఫుల్ గా ఉంది. అదే విధంగా టేస్ట్ కూడా ఉంటుంది. సో చికెన్ ఫ్రై కూడా అంత బాగుంటుంది. దాని తర్వాత మనం ఒక్కసారి చికెన్ కర్రీ చూసుకోవచ్చు. చికెన్ కర్రీ ఇంకా ప్రాన్స్, ఇది వచ్చేసి అయితే మనకి ప్రాన్స్ అండ్ మనకి బోటి కూడా చూడండి. సో బోటి ఇంకా తలకాయ కూర, అదే విధంగా మనకి ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి. నాన్ వెజ్ ఐటమ్స్ అంటూ ఇంకా లేని ఐటమ్స్ అయితే ఇక్కడ ఉండవు. ప్రతి ఐటమ్ సీ ఫుడ్ ఉంటుంది అండ్ పీతలు ఉంటాయి, ప్రాన్స్, ఇలాంటివి చాలా రకాలుగా అయితే ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి. అంత టేస్టీ కూడా ఉంటాయి, అంతే క్వాలిటీ ఉంటాయి, క్వాంటిటీ ఉంటాయి. ఇంకా మీరు ఆల్రెడీ పబ్లిక్ రివ్యూ కూడా వినే ఉంటారు, ఇక్కడ తినే కస్టమర్స్ రివ్యూస్ కూడా వినే ఉంటారు ఎంత బాగుందో. సో అంత బాగుంటాయి ఇక్కడైతే. అండ్ ఒక్కసారి ప్రైజెస్ కూడా మనం చూద్దాము. సో ఇక్కడ మనకు ఒక్కసారి ప్రైజెస్ చూసుకుంటే కనుక కాంబో ప్రైజెస్ కొంచెం అయితే లైట్ గా పెంచినట్టు కనిపిస్తుంది లాస్ట్ టైంకి ఈ టైంకి అయితే. సో మనకి 280కి వచ్చేసి 2 కాంబో, అందులో కూడా మనకి ఇష్టమైన కర్రీస్ అయితే తీసుకోవచ్చు. అదే విధంగా మనకి 3 కాంబో వచ్చేసి అయితే 350 అండ్ మనకి 4 కాంబో వచ్చేసి 450 అండ్ 5 కాంబో వచ్చేసి 550. ఇందులో మీరు ఇష్టమైనవి అయితే ఏవి కావాలనుకున్నా అవి అయితే తీసుకోవచ్చు. ఒకవేళ మీకు కూడా తినాలనిపిస్తే కనుక ఇది ఎక్కడో లేదండి, బోరబండలో పొరిగింటి చేపల పులుసు అని అయితే ఉంటుంది. మీరు కూడా కావాలనుకుంటే వచ్చేయండి, తినేయండి. ఇంకా టేస్ట్ ఏ విధంగా ఉందో కూడా మన కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ లైఫ్ ఛానల్. థ్యాంక్ యూ.